స్వామి, మన పయనం ఎటు స్వామి? స్వామి, మనం ఎక్కడికి వెళ్తున్నాము స్వామి? కొంపతీసి ధూమ్ 3 సినిమాకి గాని వెళ్ళట్లేదు కదా? ఎంత మాట అన్నావు అర్జున? ధూమ్ 3 టికెట్లు సాధించడం ఆ బ్రహ్మదేవుడి తరమే కాలేదు, ఇక మనమెంత? అవునా స్వామి? అర్జున, అంతకన్నా గొప్ప ప్రదేశం అయిన అసెంబ్లీకి మిమ్మల్ని తీసుకుని పోచుంటా. వద్దు స్వామి, వద్దు. ఆపండి స్వామి, ఆపండి. వద్దు స్వామి, వద్దు. ఆపండి, ఆపండి, ఆపండి. స్వామి, మీరు కావాలంటే కైలాసానికైనా వస్తాను కానీ అసెంబ్లీకి మాత్రం చచ్చినా రాను స్వామి. అర్జున బావా, అసెంబ్లీ గురించి ఏం తెలుసునైనా నీకు? ఎంతమంది ఎమ్మెల్యేలు, సభ ఎంత రసవత్తరంగా సాగుతుందో ఎప్పుడైనా చూసావా? అసెంబ్లీ అంటే ఏమనుకున్నావు? 294 మంది ఎమ్మెల్యేలు కొలువు తీరి సమస్యలపై చర్చిస్తారు. రాష్ట్రంలో చెత్తలా పెరిగిపోయిన ఎన్నో సమస్యలకి పరిష్కారాలు చూపిస్తారు. ఒక పక్క కరెంటు ఛార్జీలు కూడా పెరుగుతున్నాయి. ఒక్కసారిగా ఛార్జీలు పెరిగితే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోనాయన. ముఖ్యంగా ఈసారి సమావేశాల్లో కరువుపై కూడా చర్చిస్తున్నారు. పైలిన్ తుఫాన్ దెబ్బకి ఆల్మోస్ట్ తుడిచిపెట్టుకుపోయిన కోస్తాంధ్రకు అందించాల్సిన సాయం గురించి కూడా మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటారు. అసలు నీకేం తెలుసు సభ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో? ఇవే కాదు అర్జున, కృష్ణా మిగులు జలాలు అలా వృధాగా పోతుంటే చూస్తూ చేతులు ముడుచుకుని కూర్చోవాలా? బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ పై కూడా చర్చ ఉంది అర్జున. ఇంకా మిగులు జలాలు కూడా వినియోగంలోకి వస్తే రాష్ట్రం పచ్చని తివాచీలా మారుతుంది. రైతన్న ఫేస్ లో ఆనందం చూడవచ్చు అర్జున. ఇప్పటికీ అర్థం కాలేదా అర్జున? అయితే నీకు ఇప్పుడు గీతోపదేశం చేయాలి. చాలు స్వామి, చాలు. కొన్ని యుగాలుగా మీరు చెప్పిన శ్లోకాలు విని 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 బోరు కొట్టింది. తొక్కలోది. ఈసారి నేను చెప్తాను, మీరు వినండి. స్కూలానాం అసెంబ్లే చ ప్రధానోపాధ్యాయాం వాగిణాం శ్రుతయత్ లెజిస్లేటివతి అసెంబ్లే చ విరుద్ధః పునః ప్రవేశోపి గత్యతి శల్యసారథి, గుణకర్మములను బట్టి అసెంబ్లీ అనున్నది 2 విధములు. స్కూలు అసెంబ్లీ యందు పిల్లలు హెడ్ మాస్టర్ చెప్పు మాటలు విందురు. రాష్ట్ర అసెంబ్లీ యందు ఎవరి మాట ఎవరూ వినరు. చెప్పునది వినుట అత్యవసరము గనుక అసెంబ్లీ సభ్యులను అర్జెంటుగా మళ్లీ బళ్ళో వేయించుము.